ఏడవ భాగంలోకి వెళ్దాం. మొదట్లో ఒక కత్తి తయారు చేసే కర్మాగారం చూపిస్తారు. అది 48వ అంతస్తులో ఉంది. అక్కడికి అసన తన కత్తిని బాగు చేయించుకోవడానికి వస్తుంది. బాగు చేసి ఆమె పేరు లిస్బెత్. లిస్బెత్ అడుగుతుంది, ఈ రోజు అంతస్తును శుభ్రం చేయరా అని. అసన ఈ రోజు ఒకరిని కలవడానికి వెళ్తున్నానని అంటుంది. ఎవరు అని చెప్పదు. ఆ వ్యక్తి ఎవరిని లిస్బెత్ వెటకారంగా అడుగుతుంది. లేదు, మామూలుగానే వెళ్తున్నానని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతుంది. తర్వాత లిస్బెత్ అద్దంలో చూసుకుంటూ నవ్వుకుంటుంది. తనకి కూడా ఇలాంటి ఒక తోడుంటే బాగుంటుంది కదా అని ఆమె అనుకుంటుంది. కత్తి చేస్తుండగా ఎవరో వచ్చిన శబ్దం వినిపిస్తుంది. వచ్చి చూస్తే మన కిరీటో కనిపిస్తాడు. నాకు ఒక కత్తి కావాలి అని అతను చెబుతాడు. ఇతన్ని చూస్తే డబ్బులు లేని వాడిలా ఉన్నాడే అని లిస్బెత్ అనుకుంటుంది. ధర ఎక్కువగా ఉంటుందని చెబుతుంది. డబ్బు సమస్య కాదని కిరీటో అంటాడు. అవునా, మీకు ఎలాంటి కత్తి కావాలి అని ఆమె అడుగుతుంది. అతను తన దగ్గర ఉన్న కత్తిని చూపిస్తాడు. ఆ కత్తిని చూసి లిస్బెత్ ఆశ్చర్యపోతుంది. తన దుకాణంలో ఉన్న ఒక కత్తిని తీసి చూపిస్తుంది. ఇది బాగుంటుందని చెబుతుంది. నేను దీన్ని పరీక్షించవచ్చా అని అతను అడుగుతాడు. ఎలా పరీక్షిస్తారు అని ఆమె అడగగా 2 ముక్కలు చేసి అని చెబుతూ హఠాత్తుగా 2 కత్తులు కలిపి కొడతాడు. అంగడిలోనే అది 2 ముక్కలైపోయింది. లిస్బెత్ హడలిపోయింది. నా కత్తిని విరగొట్టేశావే అని ఆమె చాలా బాధపడుతోంది. అది విరిగిపోతుందని నేను అస్సలు అనుకోలేదని కిరీటో అంటున్నాడు. అది చాలా బలహీనంగా ఉందని అవునని చెబుతున్నాడు. సరే, నేను తర్వాత తయారు చేసే కత్తిని పరీక్షిద్దాం, అది నీ కత్తిని కూడా విరగొడుతుంది అని ఆమె అంటోంది. దానికి కిరీటో సవాలు స్వీకరిస్తున్నానని చెబుతున్నాడు. కానీ నువ్వే వెళ్ళి ఆ లోహాన్ని తీసుకురావాలని ఆమె చెప్పగా అది ఎలా తేవాలని అతను అడుగుతున్నాడు. అది 55వ అంతస్తులో మాత్రమే దొరుకుతుందని ఆమె చెబుతోంది. ఆ లోహాన్ని ఒక డ్రాగన్ కాపాడుతుందని, అది ఆ డ్రాగన్ నుండే తయారవుతుందని ఆమె వివరిస్తోంది. సరే, నేను వెళ్తాను అని అతను అంటున్నాడు. నువ్వు ఒక్కడివే వెళ్తే దాన్ని కనిపెట్టలేవని, ఒక గొప్ప కమ్మరి తోడుంటేనే అది సాధ్యమని ఆమె చెబుతోంది. అతను ఆలోచించి సరే రా అని నోరు మూసుకుని జాగ్రత్తగా రావాలని అంటాడు. ఆమె కోపం వస్తుంది. తర్వాత ఇద్దరు కలిసి బయలుదేరుతారు. వాళ్ళు 55వ అంతస్తుకు చేరుకున్నారు. అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది. ఆమె దగ్గర వేరే బట్టలు లేవు. వెంటనే కిరీటో తన కోటును ఆమెకి ఇస్తాడు. అది వేసుకొని ఆమెకు చాలా వెచ్చగా అనిపిస్తుంది. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. దారిలో కిరీటోతో ఆమె గొడవ పడుతోంది. చివరికి వాళ్ళు లోహం ఉన్న చోటుకి చేరుకున్నారు. కిరీటో సంతోషించి, నేను డ్రాగన్తో పోరాడతాను, నువ్వు దాక్కో అని చెప్పాడు. నాకు అవన్నీ తెలియాలని లిస్బెత్ వెటకారంగా నవ్వుతుంది. చెప్పింది మాత్రమే చేయాలని కిరీటో చిరాకు పడతాడు. సరేనని పాపంలా వెళ్ళి నిలబడుతుంది. కిరీటో ఆమె తల నిమురుతాడు. డ్రాగన్ రావడంతో లిస్బెత్ దాక్కుంటుంది. కిరీటో మాత్రం మామూలుగా నిలబడతాడు. అసలు ఇతను ఎవరు అని ఆమె ఆశ్చర్యంగా చూస్తుండగానే అతను ఆ డ్రాగన్ను చితకబోతాడు. డ్రాగన్ చనిపోతుందని అనుకుని ఆమె బయటకు వచ్చి నిలబడుతుంది. కానీ ఆ డ్రాగన్ ఆమెను చూసి కొడుతుంది. ఆమెను కాపాడబోయి కిరీటో ఒక లోయలో పడిపోతాడు. ఇద్దరికి సగం ప్రాణం పోయినంత పని అవుతుంది. కిరీటో ఆమెకు శక్తి పానీయం ఇస్తాడు. ఆమె కూడా అది తీసుకుని తాగుతుంది. ఇద్దరికి హెల్త్ పెరుగుతుంది. తను థ్యాంక్స్ చెప్తుంది. లిస్బెత్ అక్కడి నుంచి టెలిపోర్టేషన్ అమ్మికి చూస్తుంది, కానీ టెలిపోర్ట్ అవ్వదు. ఇది బయటికి వెళ్ళలేని ఒక ట్రాప్ అని తను అనుకుంటున్నానని చెప్తుంది. కిరీటో నాకు ఒక ఐడియా ఉందని చెప్తాడు. ఏంటని అడగ్గా కిరీటో చకచక గోడ మీదకి ఎక్కి పరిగెడతాడు. కానీ సడన్గా జారి కింద పడిపోతాడు. వేరే దారి లేదని అతను చెప్తాడు. తర్వాత రాత్రి అవుతుంది. లిస్బెత్ నవ్వుతూ మాట్లాడుతుంది. నన్ను ఎందుకు కాపాడుతున్నావని అడుగుతుంది. ఒకరు చావడం చూడటం కంటే వాళ్లతో పాటే చావడం బెటర్ అని కిరీటో చెప్పడంతో తను ఫిదా అవుతుంది. తను అతని చేయి పట్టుకుని సరే అని చెప్పి ఇద్దరూ అలాగే నిద్రపోతారు. మరుసటి రోజు తెల్లారుతుంది. లిస్బెత్ కళ్ళు తెరిచి చూసేసరికి కిరీటో మంచులో నుంచి ఏదో తవ్వుతుంటాడు. అందులో నుంచి ఒక స్ట్రాంగ్ మెటల్ తీస్తాడు. ఇదే ఆ స్పెషల్ మెటల్ అని కిరీటో చెప్తాడు. ఈ మెటల్ ఇక్కడ ఎందుకుందని లిస్బెత్ అడుగుతుంది. ఇది ట్రాప్ కాదు, డ్రాగన్ ఉండే ప్రదేశం అని అతను చెప్పాడు. ఆమె అడిగే లోపే సడన్ గా పైనుంచి డ్రాగన్ వచ్చింది. కిరీటో వెంటనే లిస్బెత్ ని ఎత్తుకుని గోడ మీద పరిగెడతాడు. డ్రాగన్ మీద కత్తితో పొడుస్తున్నాడు. ఇద్దరు కలిసి ఎగురుతూ బయటకు వచ్చేశారు. పైన ఎగురుతున్నప్పుడు ఆమె ఐ లవ్ యూ అని చెప్తుంది. కానీ కిరీటోకి అది వినిపించదు. ఇద్దరు కలిసి ఎగురుతున్నారు. తర్వాత వర్క్షాప్కి వచ్చారు. ఆమె తన ఆవేశంతో లోహాన్ని సాగదీస్తోంది. బలంగా కొడుతూ అకస్మాత్తుగా ఒక కత్తిని తయారు చేసింది. అది చూడటానికి చాలా శక్తివంతంగా ఉంది. దాని పేరు డార్క్ రిపల్సర్. ఇప్పటి వరకు నేను ఇలాంటి కత్తిని ఎప్పుడూ చేయలేదని ఆమె చెప్తుంది. కిరీటో దాన్ని తీసుకుని తిప్పి చూస్తాడు. చాలా బాగుందని అంటాడు. లిస్బెత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే, దీనికి ఎంత అయిందని కిరీటో అడుగుతాడు. డబ్బులేమి వద్దని లిస్బెత్ చెప్తుంది. దానికి బదులుగా ఇంకేదో చెప్పబోయి తనే మాట మారుస్తుంది. అది ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కావట్లేదు. ఇక్కడికి రా అని చెప్తుంది. నీకు ఎప్పుడు కత్తి రిపేర్ చేయాలన్నా ఇక్కడికే రా అని అంటుంది. మాట్లాడుతూనే చేయి పట్టుకోబోతుంది. అంతలో సడన్ గా అసూనా లోపలికి వచ్చి నిన్ను వెతుకుతున్నాను అని లిస్బెత్ ని గట్టిగా హగ్ చేసుకుంటుంది.
డెంజన్ లో చిక్కుకున్నానని ఆమె చెప్పగా ఎవరితో అని అసూన అడిగింది. సడన్ గా కిరీటోని చూసి ఇతనితో ఎందుకు ఇరుక్కున్నావు అని అడుగుతుంది. మీ ఇద్దరికి ముందే తెలుసా అని లిస్బెత్ అడుగుతుంది. మేము మొదటి నుంచి ఫ్రెండ్స్ అని అసూన చెప్తుంది. ఇతన్ని నేనే పిలిచాను అంటుంది. అది విని ఆమె షాక్ అవుతుంది, అలాగే బాధపడుతుంది కూడా. ఇతను నిన్నేమైనా చేశాడా అని అసూన అడిగితే అలాంటిదేమీ లేదని ఆమె చెబుతుంది. ఇతను చెడ్డవాడు కాదు, మంచివాడే అని అంటుంది. అలా చెప్పి అక్కడి నుంచి తట్టుకోలేక పారిపోతుంది. ఆమె ఎందుకు వెళ్ళిపోతుందో కిరీటోకి అర్థమవుతుంది. బయట ఒక పక్కన కూర్చుని ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడు కిరీటో అక్కడికి వస్తాడు. నువ్వు వెళ్ళు, నేను కాసేపు అయ్యాక సెట్ అయిపోతాను అని ఆమె అంటుంది. ఎలా కనిపెట్టావు అని అడిగితే ఆ టవర్ మీద నుంచి చూశానని చెబుతుంది. ఆమె మళ్ళీ ఏడుస్తూ నేను ఇదంతా మర్చిపోవాలి అని అంటుంది. అప్పుడు సడన్ గా కిరీటో ఆమెకు థ్యాంక్స్ చెబుతాడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు అస్సలు సంతోషంగా ఉండదు, కానీ ఆ రోజు నీతో కలిసి పడిపోయినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించిందని చెప్పి థ్యాంక్స్ చెబుతాడు. రియల్ వరల్డ్లో నీలాంటి వాడి కోసమే వెతుకుతున్నానని లిస్బెత్ చెప్తుంది. నిన్ను ఎప్పటికీ మర్చిపోలేనని అంటుంది. నాకో మాట ఇవ్వు అని అడుగుతుంది. ఈ గేమ్ పూర్తి చేస్తానని చెప్పమంటుంది. నేను పూర్తి చేస్తానని కిరీటో మాట ఇస్తాడు. ఎప్పుడైనా నా షాప్కి రావచ్చు అంటాడు. ఎపిసోడ్ అయిపోయింది, మళ్ళీ కలుద్దాం. హలో, 8వ ఎపిసోడ్కు స్వాగతం. మొదట కిరీటో ఒక బల్లితో భయంకరంగా పోరాడి కష్టపడి గెలుస్తాడు. గేమ్ మొదలై 2 ఏళ్లు అయ్యిందని చూపిస్తుంది. గేమ్ మాస్టర్ ఆలోచన ఏంటో అని కిరీటో అనుకుంటాడు. తర్వాత 2024 అక్టోబర్లో ఉంటారు. 74వ డంజన్ గెలిచి కిరీటో వస్తాడు. తర్వాత ఇంటికి బయలుదేరి వెళ్తుంటాడు. అక్కడ సడన్ గా ఒక కుందేలు మేస్తూ కనిపిస్తుంది. దాన్ని టార్గెట్ చేసి చంపేసినట్టున్నాడు. అతను ఒక అరుదైన కుందేలును పట్టుకుని అగిల్ దగ్గరికి తీసుకొస్తాడు. అది ఒక ఎస్ ర్యాంక్ ఐటమ్ అయిన ర్యాగోటో ర్యాబిటో అని అగిల్ వివరిస్తాడు. నేను దీన్ని ఎప్పుడూ చూడలేదు అని అగిల్ అంటే, నేను అమ్మడానికి రాలేదు, నా దగ్గర చాలా డబ్బు ఉందని కిరీటో చెప్తాడు. నాకు వంటవాళ్ళు కావాలంటాడు. అప్పుడే అసునా వస్తుంది. కిరీటో నాకు కుక్ దొరికింది అంటాడు. ఏంటని అడిగితే ఏం లేదు అంటాడు. ఎక్కడికి వెళ్ళావని అసునా అడగా, నేను నీ ఫ్రెండ్ లిస్ట్లోనే ఉన్నాను కదా, నువ్వే నన్ను చూసుండాల్సింది అని అతను చెప్తాడు. తర్వాత కిరీటో నీ కుకింగ్ లెవెల్ ఎలా ఉంది అని అడిగాడు. పోయిన నెలలోనే మ్యాక్స్ లెవెల్కి వెళ్ళాను అని చెప్పింది. అది విని కిరీటో షాక్ అవుతాడు. నా దగ్గర ఒక స్పెషల్ ఐటమ్ ఉంది అని చెప్పి చూపిస్తాడు. అది చూసి ఆమె షాక్ అవుతూ ఇది రాగౌట్ ర్యాబిట్ కదా అని అంటుంది. నేను దీన్ని ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు అని చెప్తుంది. ఈ రోజు దీన్ని వండి పెట్టాలి అని అతను అడుగుతాడు. సరే వండుతాను, కానీ నాకు ఇందులో సగం కావాలి అని ఆమె అంటుంది. నాకు కూడా ఇస్తారా అని అజిల్ అడగా కుదరదు అని కిరీటో చెప్తాడు. అసునా అతన్ని తన ఇంటికి పిలుస్తుంది. నీ ఇంట్లో వండటానికి ఏమీ ఉండవు కదా, మా ఇంటికి రా అని అంటుంది. సరే అని వాళ్ళు బయలుదేరుతారు. అసునా తన బాడీ గార్డ్ని వెళ్ళిపోమంటుంది, కానీ అతను వెళ్ళనంటాడు. లేదు మేడం, ఇతన్ని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది, నేను మీతోనే వస్తాను అని అంటాడు. అప్పుడు అసునా కంగారు పడకు, ఇతను నాకు మొదటి నుండి తెలుసు అని చెప్తుంది. ఇతను నీకంటే 10 లెవెల్స్ ఎక్కువ, అయితే నన్ను ఓడించగలడా అని బాడీగార్డ్ అడిగాడు. కిరీటో కోపంగా ఆ వ్యక్తిని నేనే అన్నాడు. మేడం, ఇతను చాలా డేంజర్, తన గురించి తప్ప ఎవరి గురించి పట్టించుకోడని అతను అంటాడు. అందరూ అది చూసి ఇది అసునా కదా అసునా అని ఆశ్చర్యపోతుంటారు. ఆవిడ కమాండర్ని వెళ్ళమని ఆర్డర్ వేస్తుంది. అతను కోపంగా ఒప్పుకుని వెళ్ళిపోతాడు. తర్వాత ఆవిడ కిరీటోని తీసుకుని పారిపోతుంది. అతను ఎవరిని కిరీటో అడుగుతాడు. అతను నా బాడీగార్డ్ అని ఆవిడ చెప్తుంది. మేము మొదట్లో చిన్న టీమ్గా ఉండేవాళ్ళం, తర్వాత వెళ్తూ వెళ్తూ చాలా మందిని చేర్చుకున్నాం, ఇప్పుడు మేమే స్ట్రాంగెస్ట్ టీం అని ఇవన్నీ వదిలేయి చూసుకుందాం అని అంటుంది. వాళ్ళ ఇంటికి వస్తారు. ఇల్లు చూడటానికి సూపర్గా ఉంది. ఇది రెడీ చేయడానికి ఎంత అయిందని కిరీటో అడిగితే 40 లక్షలు అయిందని ఆవిడ చెప్తుంది. 40 లక్షలు అయిందా అని షాక్ అవుతూ ఇల్లంతా చూస్తున్నాడు. తను వంట చేయడానికి డ్రెస్ మార్చుకుని వస్తుంది. ఎలా వండాలి అని తను అడుగుతుంది. నువ్వు ఎలా చేస్తావో అలాగే చెయ్యని కిరీటో చెప్తాడు. తను సరే అని తన నైపుణ్యమంతా ఉపయోగించి చాలా వేగంగా పనులన్నీ పూర్తి చేస్తుంది. కిరీటో ఇదంతా షాక్లో చూస్తున్నాడు. తను ఇప్పటివరకు ఎప్పుడూ వంట చేయలేదు. తర్వాత ఇద్దరు కూర్చుని భోజనం పూర్తి చేస్తారు. గత 2 ఏళ్లలో ఇలాంటి ఫుడ్ ఎప్పుడూ తినలేదని అసునా చెప్తుంది. అవును అని కిరీటో కూడా సమాధానం ఇస్తాడు. ఈ ప్రపంచంలో ఉండడం నిజంగా బానే ఉందని తను అంటుంది. ఇక్కడ అందరూ జీవించడం అలవాటు చేసుకున్నారని అసునా చెప్తుంది. కానీ నేను ఊరికి వెళ్ళాలి, చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని అంటుంది. కిరీటో కూడా నాకు కూడా చాలా పనులు ఉన్నాయని చెప్తాడు. నీకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ దొరకలేదా అని అడుగుతుంది. ఏంటి అని అడుగుతాడు. నేను ఒక సోలో ప్లేయర్ అని చెప్తాడు. నువ్వెందుకు నా టీంలో చేరకూడదు అని అడుగుతుంది. 17వ ఫ్లోర్ తర్వాత మాన్స్టర్స్ అన్ని భయంకరంగా వస్తున్నాయి, సోలో ప్లేయర్ హ్యాండిల్ చేయలేరు అని చెప్తుంది. టీంతో ఉండడం కంటే ఒంటరిగా ఉండడమే బెటర్ అని కిరీటో అంటాడు. అసునా కత్తి తీసి చూపిస్తుంది. సరే నువ్వే గెలిచావు అని కిరీటో అంటాడు.
నువ్వు మాతో వచ్చి చేరు అని ఆమె అంటుంది. ఎందుకు అని అడిగితే ఒక బలంగా ఉంటుంది అని చెప్తుంది. కిరీటో నీ బాడీగార్డ్ గురించి అడిగితే అతన్ని పంపించేయొచ్చు అంటుంది ఆమె. వెంటనే కత్తితో బెదిరించి ఇన్విటేషన్ తీసుకుంటుంది. సరే అని అతను కూడా ఇస్తాడు. థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంటే ఎప్పుడైనా ఇక్కడికి రా అని అసునా అంటుంది. గేమ్ క్రియేటర్ ఆలోచన అర్థం కావట్లేదని కిరీటో అంటాడు. మరుసటి రోజు 74వ ఫ్లోర్లో అతను ఎదురు చూస్తుంటాడు. అకస్మాత్తుగా అసునా కిరీటో మీద పడుతుంది. అతను ఆమెను తాకడంతో ఆమె అతన్ని కొడుతుంది. వెంటనే కిరీటో లేచి నిలబడతాడు. అక్కడికి ఎవరో టెలిపోర్ట్ అయ్యి వస్తారు. అసున పరిగెత్తుకుంటూ వచ్చి కిరీటో వెనకాల దాక్కుంటుంది. ఎవరిని చూస్తే ఆ గార్డ్ వస్తాడు. మేడం, నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికే వస్తున్నాను, మీరెందుకు పారిపోతున్నారో అని అడుగుతాడు. నువ్వు పొద్దున్నే ఇంటికి వచ్చేసి నిలబడ్డావు, నేను నిన్ను అలా చేయమని లేదు కదా అని అసునా అంటుంది. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి కదా, అందుకే చేశానంటాడు. ఇదంతా ఒక లెక్కే కాదు అని చెయ్యి పట్టుకుని లాగుతాడు. కిరీటో అతన్ని ఆపి, ఇక నుంచి ఆమె నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అంటాడు. ఆ గార్డ్ సడన్ గా మాట్లాడతాడు. నేను ఎంత పెద్ద టీం మెంబర్నో నీకు తెలుసా? నువ్వేమో సింగిల్ ప్లేయర్వి, నువ్వు ఆమెను ఏం ప్రొటెక్ట్ చేస్తావు అని అడుగుతాడు. కిరీటో నీకంటే బాగా చేయగలను అన్నాడు. అవునా, అయితే 1-on-1లో తేల్చుకుందాం, గెలుపెవరితో చూద్దాం అని బదులిచ్చాడు. అసునా కూడా ఓకే అంటుంది. సరే అని ఇద్దరు డ్యూయల్ స్టార్ట్ చేస్తారు. అతను కన్ఫర్మ్ చేస్తాడు కిరీటో. అందరూ వేడుక చూస్తున్నారు. ఒకరు కిరీటో, ఇంకొకరు ఒక పెద్ద టీంలో ఉన్న వ్యక్తి అని. ఆట మొదలవుతుంది. ఇద్దరు ఒక్కసారిగా వేగంగా దూసుకెళ్తున్నారు. ఇద్దరు ఒకే టైంలో పెట్టుకుంటారు. గార్డ్ వాల్ సడన్ గా విరిగిపోతుంది. అందరూ షాక్ అవుతారు. ఏంట్రా ఒకే దెబ్బతో విరగొట్టేశాడు అని. వేరే ఏదైనా వెపన్ ఉంటే తీసుకురా అని కిరీటో అంటున్నాడు. అతను ఒక చిన్న కత్తి తీసుకుని పొడడానికి పరిగెత్తుకొస్తాడు. సడన్ గా ఆసన వచ్చి ఆ కత్తిని అడ్డుకుంటుంది. వీడు ఒక బీటర్ ఏదో ట్రిక్ ప్లే చేసి నా కత్తిని విరగొట్టేశాడు అని అతను అంటున్నాడు. ఆసున అంటుంది, మీరు ఇకపై నన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యతను నేను తీసేస్తున్నాను, మీరు హెడ్ క్వార్టర్స్కి వెళ్ళండి అని చెప్తుంది. అతనికి చాలా కోపం వస్తుంది. తర్వాత అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చూస్తే లాఫింగ్ కాఫిన్ టీం వాడు అక్కడి నుండి నవ్వుతూ చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నిన్ను అనవసరంగా ఇందులో లాగాను అని ఆసున అంటుంది. అదేం ప్రాబ్లం లేదు అని కిరీటో అంటాడు. తన వల్ల టీంకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని ఆసున అనుకుంటుంది. కిరీటో అంటాడు, నువ్వు లేకపోతే క్లియరింగ్ గ్రూప్ ఈ లెవెల్కి వచ్చేది కాదు, నీకు ఏది అనిపిస్తే అది మాత్రమే చెయ్యి, వాళ్ళందరినీ కొట్టి పారేయమని చెప్తాడు. ఆమె అలాగే షాక్లో చూస్తూ నన్ను పొగిడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. సరే నేను ఇద్దరు కలిసి బయలుదేరుతారు. 74వ ఫ్లోర్ డంజన్లో ఫైట్ చేస్తారు. అసునా మాన్స్టర్ని వేసి కొడుతుంటే కిరీటో తను ఇంత బాగా ఫైట్ చేస్తుందా అని ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతాడు. కిరీటో ఆ మాన్స్టర్ను ఓడించాక వాళ్ళు అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళి బాత్రూమ్కి చేరుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలని అసునా అడుగుతుంది. బాస్ మాన్స్టర్ ఎప్పుడూ రూమ్ వదిలి బయటికి రాదు, అందుకే మనం క్రిస్టల్ తీసుకుని వెళ్దాం, ఏదైనా తేడా జరిగితే అక్కడి నుండి వెంటనే ఎస్కేప్ అయిపోదాం అని కిరీటో చెప్తాడు. క్రిస్టల్ తీసుకుని తలుపు తెరిచి లోపలికి వెళ్తారు. రూమ్ అంతా చీకటిగా ఉంటుంది. చూస్తే లోపల ఎద్దు తల ఉన్న ఒక మాన్స్టర్ నిలబడి ఉంటుంది. దాని పేరు గ్లీమ్ ఐస్. ఆ మాన్స్టర్ గట్టిగా గరుస్తుంది. దాంతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.